హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ క్యారెట్ ఫ్రైడ్ రైస్. నార్మల్గా మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు టైం లేనప్పుడు ఎక్కువ లెమన్ రైస్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ వింటర్ సీజన్లో లెమన్ రైస్ అంటే కొంచెం పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా. దాన్ని స్కిప్ చేస్తూ ఒకసారి ఈ క్యారెట్ ఫ్రైడ్ రైస్ అనేది ట్రై చేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, ప్రాసెస్ చూసేయండి. మరి పిల్లలతో వెజిటేబుల్స్ తినిపించాలంటే మదర్స్ అందరికీ చాలా పెద్ద టాస్కే కదా. సో వారానికి ఒకసారి లేకపోతే 2 సార్లు ఇట్లా మనం వెజిటేబుల్స్ ఏదైనా చేసామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి వెజిటేబుల్స్ పెట్టామన్న సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది. ఏమంటారు? సో నేను ఇక్కడ ఒక్కరికి సరిపోయేటట్టు ప్రిపేర్ చేస్తున్నాను. సో దట్ నేను ఇక్కడ ఒక క్యారెట్ తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి క్యారెట్స్ ఇంకా ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోండి. చాలా సింపుల్ అండి. రైస్ బాయిల్ చేసి పెట్టేసామంటే ఇంకా అయిపోతుంది. సో ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత ఉప్పు, పసుపు, తర్వాత కొంచెం కారము అన్నీ బాగా కలపాలి. ఇవన్నీ కూడా మీరు హై ఫ్లేమ్లో పెట్టే చేయండి. ఎందుకంటే సిమ్లో పెట్టాలంటే ఆనియన్స్లోంచి వాటర్ అనేది వస్తుంది. అప్పుడు రైస్ వేసిన తర్వాత ముద్దగా అనిపిస్తుంది. ఫ్రైడ్ రైస్ ఎప్పుడు కూడా కొంచెం రైస్ పల్పలా అన్నట్టు ఉంటేనే బాగుంటుంది అనమాట. సో రైస్ వేసి కొంచెం కొత్తిమీర ఇంకా చికెన్ మసాలా ఇది కూడా వేసి బాగా టోస్ట్ చేయండి. మీరు హై ఫ్లేమ్లో టోస్ట్ చేయడం వల్ల ఆ వేడికి రైస్ అనేది కొంచెం టైట్ అయినట్టు అట్లా అవుతుందన్నమాట. సో తినేటప్పుడు ఫ్లేవర్ తెలుస్తుంది, క్రంచీనెస్ కూడా ఉంటుంది రైస్కి. సో ఎప్పుడు బాక్స్కి ప్రిపేర్ చేయాలన్నా కూడా మీరు సిమ్లో పెట్టి చేయొద్దండి. కొంచెం ఓపిక చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి అట్లా చేస్తారంటే కరెక్ట్గా వస్తుంది టేస్ట్ అనేది. సో మాటల్లోనే రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నేను దీనికి కాంబినేషన్ రైతా అయితే పెట్టాను. సో వెజిటేబుల్స్తో రైతా ఎలా చేయాలో అది ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. సింపుల్ కదా. చల్లని వెదర్లో వేడి ఫ్రైడ్ రైస్ భలే కమ్మగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.